ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు నాతో వచ్చేవాళ్ళు రండి, మీకు ఇబ్బందిగా ఉంటే ఆగిపోండి అని ఒక ఫెయిర్ స్టేట్మెంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎందుకు నచ్చాడు తెలుసా? ఆ మాట అంటున్నాడు ఆయన. నేనేం చేస్తున్నానో అది నచ్చితే మీకు అది నచ్చితే మీరు దాన్ని సమర్థించాలనుకుంటే నాతో ఉండండి, ఓకే, లేదనుకుంటే యు ఆర్ ఫ్రీ. ఎస్, మిమ్మల్ని నేనేం వ్యతిరేకంగా చూడను, మిమ్మల్ని ఏమి నేను శత్రువులాగా చూడాల్సిన అవసరం లేదు. యూ లైక్ ఇట్, దట్స్ యువర్ లైకింగ్. మీ ఐడియాలజీ ప్రకారం, మీ మనసు ప్రకారం మీరు చేయాలనుకున్న దాని ప్రకారంగా యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అదే కదా మినిమం ఫ్రీడమ్ ఉండాలి కదా. అదే నేను అనుకున్నాను, ఇక్కడ పొత్తులు వచ్చినప్పుడు ఇక్కడ పొత్తులో ఉన్నప్పుడు ఎలా వచ్చారా అని. బట్ దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నేను మధ్యలో వారం 2 వారాలు నేను బీజేపీలో నుంచి నేను దీనికి వెళ్ళాను కదా, వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను కదా. ఐ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ బీజేపీ డైరెక్ట్లీ. అలా చేయకూడదు. అలయన్స్లో పార్టీలో ఉన్నప్పుడు అలా వీలు కాదు, చేయకూడదు. మనం కూడా అలా అటెంప్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో అందుకని మధ్యలో మీరు ఐఎమ్ ఫోర్స్డ్ టు. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే చాలామంది ఏమంటున్నారంటే మీరు ఒక స్టాండ్ తీసుకోలేరా, మీకు వెన్నెముక లేదా, మీరు నిలబడలేరా అంటున్నారు. వెన్నెముక ఉంది కాబట్టి ఎథికల్గా ఇంత దూరం నేను నిలబడ్డానని నేను చెప్పదలుచుకున్నాను. నో వన్ కెన్ స్టాండ్ దిస్ లాంగ్ టైం. నాకు అది లేదనుకోండి, నేను చాలా రకాలుగా ఈల్డ్ అయిపోవచ్చు, లేదా నాకు బంగారంగా నా ఒరిజినల్ ప్లేస్కు 2004 మే 23వ తారీఖు వెళ్ళిపోవచ్చు. అంతకంటే పెద్ద డెసిషను, అంతకంటే పెద్ద సాక్రిఫైసు చేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఆ విషయంలో నన్ను క్వశ్చన్ చేయదు. మరి ఈ రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు జనసేన అనే పార్టీ 2009లో ప్రజారాజ్యం వచ్చింది. అప్పుడు నా మనసు, నా మైండ్, నా ప్రిపరేషను, నా పొలిటికల్ ఎఫిలియేషన్స్ నన్ను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాలని కానీ వెళ్ళమని కానీ ప్రోత్సహించలేదు. ఓకే, తర్వాత నేను టీడీపీలోనే కంటిన్యూ అయ్యాను. ఆ రోజున చాలామంది నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేమనుకునేవాడిని అంటే అది కరెక్ట్ కాదు, అంటే సేమ్ సామాజిక వర్గం కాబట్టి అనే పాయింట్లో సామాజిక వర్గం ఒక్కటే కాదు, దానికి అడిషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కొత్త నాయకత్వం వస్తే తప్పే ఉంది, మీరు అందరూ నాయకులు కండి అని చెప్పేవాడిని. మీరు నాయకులు కండి, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే ఆ పార్టీకి ఉంటుంది. ఎవరి లైన్ ఆఫ్ థింకింగ్ ప్రజలకు నచ్చితే ఆ పార్టీలు గెలుస్తాయి. దాంట్లో ఏముంది, సీక్రెట్ ఏముంది? అంతేగాని మన ఇద్దరు ఏదో ఒక సామాజిక వర్గం కాబట్టి మనందరం ఒక చోట కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అందరూ అన్ని చోట్ల ఉండాల్సిందే, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి పనిచేయాల్సిందే, మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనే వాదనలోనే ఉన్నాను. ప్రజారాజ్యం టైంలో నేను ఆలోచన నాకు లేదు, నేను వెళ్ళలేదు. నాకు సీట్ వచ్చినా రాకపోయినా కానీ ఐ స్టేట్ బ్యాక్ విత్ టీడీపీ. 14లో నాకు సీట్ వచ్చినా రాకపోయినా ఐ స్టేట్ బ్యాక్ విత్ టీడీపీ. ఉన్నాను కదా. 19లో నాకు సీట్ వచ్చినా రాకపోయినా నేను ఐ స్టేట్ బ్యాక్ ఇన్ ద సేమ్ ప్లేస్. 19 నుంచి 24 వరకే నాకు ప్రాబ్లం. దానికి నా జస్టిఫికేషన్ నాకుంది, తెలిసిన వాళ్ళకి తెలుసు. అది ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్ ఇన్ పబ్లిక్. సరే చేసాం. అప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్, మీకు అంత ప్రెజర్ ఉంటే మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా ఆ రోజునని. ఆ రోజున అది జస్టిఫికేషన్ కాదు. వాళ్ళు ఎలక్షన్స్లో మా మీద గెలుచున్నారు, మా అంటే వాట్ ఎవర్. మరి అట్లాంటప్పుడు నేను అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు. సో మరి ఇప్పుడు 24లో ఏమైంది? 24లో నేను ఒక 4 రోజులు 10 రోజులు ఉన్నాను. నేనేం ఐడియాలజికల్గా లేను, నేనేం వెళ్ళలేదు, నేనేం ఉండలేదు, నేనేం మాట్లాడలేదు. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ రికార్డ్ ఆన్ ఎనీ ఆఫ్ ద టెలివిజన్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద ప్లేసెస్. నేనేం చేయలేదు, ఉన్నాను. ఒక 10 రోజులు ఉన్నాను. తర్వాత ఈ కూటమి గెలిచింది. ఇప్పుడు కూటమిలోకి లేదా కూటమిలో ఉన్న ఒక పార్టీలోకి మీరు ఎలా వస్తారనేది మీ క్వశ్చన్. ఇప్పుడు గెలిచినప్పుడు వచ్చినట్టు కాదా? కదా, అంతే. ఆబ్వియస్లీ జనాలకి అదే తెలియదు కనిపించింది కదా. ఇప్పుడు గెలిచారు కాబట్టి చంద్ర సాంబశివరావు గారు పార్టీలోకి వచ్చారు అని చెప్పేసి అడుగుతారు. అందుకని డే 1 నుంచి ఇప్పటి నుంచి ఎప్పటికైనా కానీ నేను పని అడుగుతాను. పని అడగటం కోసం వచ్చాను. నాకు మీరు పని చెప్పండి, నేను మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను. మీ ఐడియాలజీ అనుకోండి, మీ టైప్ ఆఫ్ లీడర్షిప్ అనుకోండి, మీరు చేస్తున్న విధానం అనుకోండి, మిమ్మల్ని మిగతా వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు అనుకోండి,
నా లైఫ్లో నా ట్రాక్లో నాకు జరిగిన ఇబ్బందులు అనుకోండి, అవమానాలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే మేడ్ అప్ మై మైండ్ టు స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు టుడే. ఓకే. జస్ట్ లైక్ 2004లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు గారు నాయుడుతో మనం ఉండాలని ఎలా నేను ఒక ప్రిన్సిపల్డ్గా అనుకున్నానో, ఆ రోజుకు నాకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేను ఓడిపోయినా ఉండాలనుకున్నాను. ఇవాళ నేను వేరే పార్టీ ఓడిపోయినా మీరు గెలిచినా అనేది నాకు ఇప్పుడు ఈక్వేషన్ కాదు. నేను అనేకోకలుగానే చెప్తున్నాను. నాకు అవకాశం ఉంటే పని చేసే అవకాశం ఉంటే నేను వచ్చి పని చేస్తాను. ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ యూ. దాని రిజల్ట్ ఏమైనా కానీ నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. నాకు 2004 నుంచి 2009 వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను అంత డబ్బులు పెట్టి అన్ని ఊర్లు తిరిగి అంత కార్యక్రమాలు చేసినప్పుడు 2009లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని ఒక ఆశాభావం ఉంది. అది డిజాల్వ్ అయినప్పుడు ఇప్పుడు కాకపోతే 2014లో చేద్దామని ఉంది, 2014లో కాకపోతే 2019లో చేద్దామని ఉంది. మీరు టైం అండ్ అగైన్ ఏదో ఒక కారణం వల్ల మనం వెనకబడిపోతున్నాం అనుకోండి, మరి ఇప్పుడు మన కోర్ మనం ఆలోచించుకోవద్దా? 100% ఆలోచించుకోవాలి. మీరు ఎన్నాళ్ళు నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేదాకా మీరు అలాగే నిలబడు, దెన్ ఓన్లీ యువర్ ఏ సిన్సియర్ పొలిటీషియన్ అని అనదలుచుకుంటే మీరు, నాకు ఒక ఇబ్బంది ఉంది. నా ఇబ్బంది ఏంటంటే నేను పొలిటీషియన్ ట్రెడిషనల్ పొలిటీషియన్గా నేను ఎంటర్ కాలేదు. నేను ఇవాళ కూడా ఆ ఉద్దేశంతో లేను. యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా ఎంటర్ అయ్యారు. నేను చూసింది, నేను చేసింది, నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది ఎందుకన్నా ఉపయోగపడుద్దేమోననే తొందరలో ఉన్నాను. 100% ఉపయోగపడాలి కూడా. దానికి ప్లేస్మెంట్ కోసం నేను చూస్తున్నాను. కాబట్టి నాకు చంద్రబాబు గారి మీద కోపం రాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం రాదు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాదు, వ్యక్తుల మీద నాకేం కోపం రాదు. అండ్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లాట్ఫామ్ రీజనబుల్లీ గుడ్ ఫర్ మై ఐడియాలజీ, రీజనబుల్లీ గుడ్ ఫర్ మై ఎథిక్స్, రీజనబుల్లీ గుడ్ ఫర్ మేబీ an opportunity to use my knowledge, my skills, my competencies. అలా నన్ను నేను జస్టిఫై చేసుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా. ఓకే. ఇది వ్యూవర్స్లో కొంతమంది ఇప్పుడు రేపు మనల్ని ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. నో ప్రాబ్లం. ఎక్కడ కూడా 100% రాదు. నో ప్రాబ్లం. ఐఎమ్ ఓపెన్ ఫర్ దాట్. నేను ప్లెయిన్ అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను ఏం జరిగింది అనేది. దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద నేను ఇప్పటికి థౌజండ్స్ ఆఫ్ టీవీ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉంటాను. మీరు ఎవరన్నా ట్రోల్ చేయాలనుకుంటే ముందు ఆ ట్రోల్ చేసే ముందు ఏదో ఒక ఎపిసోడ్, ఏదో ఒక టీవీ సీరియల్ యూట్యూబ్లో చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ అట్లీస్ట్ హూ ఈజ్ దిస్ చందు సాంబశివరావు. చందు సాంబశివరావు 20 ఏళ్ళు ఉన్నాడు, 30 ఏళ్ళు ఉన్నాడు. సొసైటీలో ఇన్ని లక్షల మందికి తెలుసు, విన్నారు, చెప్పారు, మాట్లాడారు. ఇన్ని కాలేజీలకు వెళ్ళాం, ఎంతమంది ప్రొఫెసర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి మాట్లాడాం. సాంబశివరావు గారు, సో ఇన్నేళ్ళ మీ రాజకీయ అనుభవం మీద బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో ఆ రోజున మీతో పవన్ కళ్యాణ్ గారితో జరిగిన ఇంటరాక్షన్ ఎలా, అసలు మీరు ఎలాగా? ఆ రోజు నేను చేరిన రోజున పెద్దగా ఇంటరాక్షన్ లేదు. ఓకే. ఆ రోజున చేరాను. కాకపోతే ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ హిమ్, వెరీ లాంగ్ ఇంటరాక్షన్ సమ్ టైమ్ బ్యాక్. ఓకే. ముందే పరిచయం ఉంది మీకు? 2014-15 టైం పీరియడ్లో అనుకోకుండా ఒక సందర్భంలో. ఓకే. ఒక ఆల్మోస్ట్ 45 minutes to 1 hour ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు చిట్ చాట్ విత్ హిమ్. ఓకే. నథింగ్ పొలిటికల్. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆయన పాపులర్ హీరో, పార్టీ పెట్టారు, స్ట్రగుల్ అవుతున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. వ్యక్తిగతంగా ఐ లైక్ హిమ్. ఐ ఫౌండ్ హిమ్ టు బీ ఎ వెరీ గుడ్ లిజనర్. ఓకే. మనం మీటింగ్స్లో చూసే పవన్ కళ్యాణ్ గారికి, నా ఉద్దేశం ఆయన రియల్ పర్సనాలిటీకి ఒక మేజర్ డిఫరెన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం జనరల్గా వీళ్ళు కొద్దిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొద్దిగా హైఫైగా ఉంటారేమో, వీళ్ళు అంతగా మనకు టైం ఇవ్వరేమో, మన మాట వినరేమో అనే పర్సెప్షన్స్ ఉంటాయి. అవును. ఐ ఫౌండ్ హిమ్ టు బి వెరీ వెరీ ప్లీజింగ్ అండ్ అ వెరీ గుడ్ లిజనర్. ఓకే. ఆయన మాట్లాడిన దానికంటే ఎక్కువసేపు మనకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఏ గుడ్ లెర్నర్. మనం జీవితాంతం నేర్చుకోవాలి. అవును, నేర్చుకుంటూనే ఉంటాం. 2004లో నాకు తెలిసింది వేరు, 2024లో నాకు తెలిసింది వేరు, 2025లో నాకు తెలిసింది వేరు. ఇట్స్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్. ఇది ఈ ప్రాసెస్లో ఐ థింక్ ఆయన హార్ట్ బాగుంది, మంచి మనసు ఉంది, అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్, అండ్ హీ ఈజ్ నాట్ ఇన్ ఏ హర్రీ.
హీజ్ ఎ గుడ్ లెర్నర్, లిజనర్. ఒక మాట, ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ఈక్వోకల్గా, డిసైసివ్గా తీసుకోగలిగినటువంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. జేఎస్ఎఫ్ చాలా తీసుకోగలడు. అవును, తీసుకున్నాడు. అండ్ ఆయన ప్రస్థానం చూస్తే ఇంతవరకు ఐ థింక్ ఆల్ మేజర్ స్టెప్స్ హీ టుక్. ఓకే, వాటిలో ఇవన్నీ మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆయన ఏదో స్వార్థం కోసం ఇప్పటికప్పుడు నేను ఏదో అయిపోవాలి కాబట్టి నాకు మీరు అది ఇస్తేనే చేస్తాను, మీరు ఇది ఇస్తేనే చేస్తాను, నా పార్టీ వాళ్ళకి ఇలా చేస్తేనే చేస్తాను అనే నెగోసియేషన్ ఆయన చేసినట్టుగా మనకు ఎక్కడ కనపట్లేదు. అవును, 2014లో బికాజ్ ఆఫ్ హిమ్ ఆ ఎలియన్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రను ఎవరైనా చిన్నది చేయాలి, తక్కువ చేయాలని చూస్తే దే ఆర్ ఫూల్స్. అది కూడా అర్థం చేసుకోవాలి. సో బికాజ్ ఆఫ్ హిమ్, బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే 1+1 ఈజ్ నాట్ నెసెసర్లీ 2 అంటాం కదా. అవును, ఈ 1+1 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అది ఆ రెండు ఎలా సినర్జిటిక్గా కలుస్తాయో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది ఈ కూటమిలోకి, పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి ఏర్పడటం అనేది ఇలా ముగ్గురు ఇండివిజువల్ స్ట్రెంత్స్ కంటే కూడా, అది సింపుల్గా అర్థమెటిక్గా కూడితే ఏమొస్తుందో దానికంటే కూడా ఎక్కువ వచ్చిందనేది నా అభిప్రాయం. అంటే ఈ యాక్టెడ్ యాజ్ ఎ క్యాటలిస్ట్, ఈ యాక్టెడ్ యాజ్ ఎ సినర్జెటిక్ ఏజెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ స్థాయి ఉంది, ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆయన రాబోయే కాలంలో డెఫినెట్గా హీ విల్ గ్రో ఇన్ టు ఎ వెరీ గుడ్ లీడర్, వెరీ మ్యాసివ్ లీడర్గా అయ్యే అవకాశాలు ఉందని కూడా నాకు అనిపిస్తుంది, నా మనసుకి. అప్పటిదాకా నేను ఉంటానా ఉండనా, నాకు ఆ ఛాన్స్ వస్తుందా లేదనేది వేరే విషయాలు. బట్ అలాంటి భావన నాకు కలుగుతుంది. జనసేన పార్టీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద పార్టీస్. టీడీపీతో పోల్చుకున్నా, వైసీపీతో పోల్చుకున్నా, మరొక పార్టీతో పోల్చుకున్నా కూడా ఇక్కడున్న బ్లడ్ అంతా కూడా యంగ్ బ్లడ్. సో జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోటో. సో రాష్ట్రానికి ఏం మంచి జరగాలి, జనాలకి ఏం మంచి జరగాలి, యువత రాబోయే కాలంలో పాలిటిక్స్లో రిఫార్మ్స్ ఎలా తేవాలనే దాని మీద మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేస్తారు. రైట్, అలాంటి దాని మీద జరుగుతున్న యుద్ధం వాస్తవం చెప్పాలంటే మిగతా పొలిటికల్ పార్టీస్, మనం పొత్తులో ఉన్నా వేరే పార్టీలో ఉన్నా, వాళ్ళు జన సైనికుల మీద చేస్తున్న కమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ 2-3 మంచి అంశాలు ఉన్నాయండి. ఒకటి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, వీళ్ళు ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీస్. అంటే ఏంటంటే వాళ్ళకి వివిధ స్థాయిల్లో రకరకాలుగా కమిటీలుగా ఉంటూ రకరకాల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని ఒక స్ట్రక్చర్లో నడిపిస్తారు. కాబట్టి ఆ స్ట్రక్చర్ కొంత బలాన్ని ఇస్తుంది. ఇక్కడ మన జనసేన పార్టీలో ఏమైందంటే ఇంతవరకు కూడా కన్సర్టెడ్గా ఆ ఎఫర్ట్ ఇంకా పూర్తిగా జరగలేదనిపిస్తుంది. జరగాల్సిన టైం కూడా వచ్చిందేమోనని నా అభిప్రాయం. ఇక్కడ ఎవరున్నారు, ఎవరైతే మీ ప్రిన్సిపల్స్కి, మీ కోర్ ఐడియాలజీకి కట్టుబడ్డారో, నచ్చిందో. ఏంటి ఆ కోర్ ఐడియాలజీ? సోషల్ జస్టిస్ ఒక పిల్లర్ జనసేన పార్టీకి. యూత్ ఎంపవర్మెంటు, యూత్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్. యూత్ని మీరు ఎలా ఎంపవర్ చేస్తారు, ఎలా ఎంగేజ్ చేస్తారు, ఇది రెండో పిల్లర్. ఇక మూడో పిల్లర్ వచ్చేసి ఈ రెండు చక్కగా ఉంటే మనకి గుడ్ గవర్నెన్స్ సాధ్యం. గుడ్ గవర్నెన్స్ని మనం సాధించవచ్చు. కరప్షన్ ఫ్రీ ఆర్ కరప్షన్ రిడ్యూస్డ్, ఏదో ఒకటి మనం మంచి దిశగా ప్రయాణం చేయవచ్చు. ఈ సొసైటీని గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపించవచ్చు, పరిపాలనలో మార్పులు తీసుకురావచ్చు. ఇది కదా జనసేన కోర్ ఐడియాలజీ. మరి ఇవాళ అనుకుంటున్నటువంటి యూత్ ఫోర్స్ అంతా కూడా ఐ హ్యావ్ నో డౌట్ కంపేర్ టు ఎనీ అదర్ పార్టీ, పర్సంటేజ్ ఆఫ్ యూత్, కమిటెడ్ యూత్ జనసేనకే ఉన్నారు కదా 100%. అంటే వాళ్ళు ఏంటి, ఈ 3 పిల్లర్స్ని సాధించాలనే పట్టుదల వాళ్ళల్లో కూడా ఉంది. అవును, మనం సోషల్ జస్టిస్ సాధించాలని ఉంది, గుడ్ గవర్నెన్స్ రావాలని ఉంది, ఈ డబ్బులు, క్యాస్ట్లు, గొడవలు పోవాలని ఉంది, ఈ మతాలు, కులాలు ప్రస్తావన లేకుండా చేయాలని ఉంది. వీళ్ళంతా యంగ్స్టర్స్ కాబట్టి, ఎడ్యుకేటెడ్ కాబట్టి, డిఫరెంట్లీ ఎక్స్పోజ్డ్ కాబట్టి వీళ్ళల్లో అన్ని పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చెప్పేసి వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని గుర్తించి దానికి తగిన నాయకత్వం ఇస్తున్నాడు.
బికాజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ కాబట్టి, ఆయనకి అలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి పార్టీ పెట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈజ్ కమిటెడ్ టు దోస్ 3 pillars. మీరు చెప్పినట్టుగా ఏదైతే మీకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారన్నారో 2019లో అత్యధికంగా అలాగా అందరికీ అవకాశం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఐడియాలజీని సాటిస్ఫై చేసుకోవడం కోసం, ఈ 3 పిల్లర్స్ని కాపాడుకోవడం కోసం, ఈ 3 పిల్లర్స్లో నేను కమిటెడ్గా ఉన్నానని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం, దాన్ని ఇంకా సస్టైన్ కావాలి, నర్చర్ చేయాలి, ఇంకా పెంచుకోవాలని. మరి డెఫినెట్లీ యాజ్ ఎ పార్టీ లీడర్ అదే కదా ఆయన చేయాలి. హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్ కాబట్టి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఇవాళ ఉన్న యూత్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కమిటెడ్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు కమిటెడ్ ఫోర్స్ ఉన్నంత మాత్రాన ఎలక్టోరల్ సక్సెస్ వస్తుందా, లేదా ఒక గవర్నమెంట్ పాలసీని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఈ కమిటెడ్ యూత్ వాళ్ళకి సరిపోద్దా, ఆర్ దే ఎంపవర్ టు డూ దోస్ థింగ్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే, మనకి ఎంతో కొంత ఒక పార్టీ దాంట్లో కమిటీలు, దాంట్లో ఎట్ వేరియస్ లెవెల్స్ కమిటీస్ ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని పనిచేయడానికి, బాధ్యత తీసుకుని పనిచేయటానికి, విత్ సమ్ అకౌంటబిలిటీ పనిచేయడానికి అవకాశం వస్తుంది. నేను చైనా విడిగా ఉంటే నేను చైనా అంటే చేయొచ్చు, కానీ ఒక్కోసారి ఎదురుగా ఉన్నాడు నువ్వెందుకు చెప్తున్నావు అనే మాట కూడా అంటాడు. మాకు ఆ పాటి తెలియదా అంటాడు, నువ్వెవరూ చెప్పడానికి అంటాడు, నువ్వు చెప్తే చేయాలా అంటాడు. ఇలా ఈ ఆర్గనైజేషన్ని ఆర్గనైజ్ చేసుకోవడంలో, మన ఆర్గనైజేషన్ ద్వారా ఇంకో 10 మందిని రీచ్ కావడంలో, వాళ్ళని దీంట్లోకి తెచ్చుకోవడంలో, వాళ్ళకి బాధ్యత ఇవ్వడంలో, మన బాధ్యతని అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా మనం చేయటంలో మనకంటూ స్ట్రక్చర్ ఉండాల్సిందే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండాల్సిందే. అది ఇప్పటివరకు ఏ స్థాయిలో జరిగిందో రానున్న కాలంలో ఇంకా మిగతా స్థాయిల్లో కూడా పటిష్టంగా చేసే పనిలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఆ దిశగానే డెఫినెట్గా జనసేన ప్రయాణం సాగుతుంది, సాగుతుంది. న్యాచురల్. ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ టు బి స్టేబుల్, ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ టు ఎక్స్పాండ్, ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ టు డెలివర్, అది కావాల్సిందే. యూత్ ఫోర్స్ ఖచ్చితంగా అప్పటిదాకా అందుకని మనం యువతని మనం ఇప్పుడు కూడా ఎలా చూడాలంటే, వాళ్ళ కమిట్మెంట్కి సెల్యూట్ కొడుతూ, వాళ్ళ అభిమతానికి సెల్యూట్ కొడుతూ, ఒక లార్జ్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసుకోవటానికి మిగతా విషయాలతో కూడా సంబంధం ఉంటుంది, కొంత టైం పట్టుద్ది. ఆ టైం మనం ఇవ్వాలి. ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఈ ఫార్మేషను, కొత్త జనరేషన్స్, ఆ ఫార్మేషన్లో దశాబ్దాలు నడుస్తాయి, శతాబ్దాలు నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎంతమందితో పుట్టింది? అది మేబీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్తో పుట్టి ఉంటుంది. మరి ఇంత పెద్ద దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన రోజులు కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానివ్వండి, ఇవాళకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ, మా నాన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మా తాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు ఇంకా ఉన్నారు కదా. అవును, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఉండటం వల్ల ఆ విలువ వచ్చింది వాళ్ళకి. ఇండివిజువల్స్ని మనం చూడం, ఆర్గనైజేషన్ చూస్తాం. ఆర్గనైజేషన్లో ఉన్న ఇండివిజువల్స్ కాపాడి కమిట్మెంట్ ఉందా లేదా క్వశ్చనబుల్లే. ఇక్కడ మనకి ఏమైంది, వాళ్ళ ఉన్న వాళ్ళందరూ 100% కమిటెడ్, మోర్ దెన్ 100% కమిటెడ్. వీళ్ళని మనం ఛానలైజ్ చేస్తూ, బాధ్యతలు ఇస్తూ, వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు, ఒకటి వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది, 2 వాళ్ళకి బాధ్యత వాళ్ళకి అర్థమవుద్ది, 3 మేము డెలివరీ చేసామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. అందరూ ఏదో నేను సర్పంచ్ అయిపోవాలి, ఎంపీటీసీ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలని అది వీలు కాదు. కోరుకుంటంలో తప్పులేదు, కానీ వీలు కాదు. ఇది వీలు కాదన్న సంగతి మెజారిటీ వాళ్ళకి తెలుసు. బట్ అట్లీస్ట్ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దే షుడ్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, దే షుడ్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ కదా. గవర్నెన్స్లో ఖచ్చితంగా వాళ్ళకి స్కోప్ ఇస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది, వాళ్ళు దాన్ని పర్టికులర్గా ముందుకు తీసుకెళ్ళగలిగేది. ఇక్కడ మళ్ళీ మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గుడ్ లీడర్షిప్ అంటే ఏంటి, ఎథికల్ లీడర్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి. 2024 ఎలక్షన్స్లో మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు, జైలు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అంత పెద్ద పార్టీ అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, 40 ఏళ్ళు యాక్చువల్గా పవర్తో వాళ్ళకి సంబంధం పవర్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి పార్టీ చూస్తూ ఉండిపోయిందే కానీ ఏం చేయలేకపోయారు కదా.
ముందుకు రాలేకపోయారు కదా, ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయలేకపోయారు కదా, ఆపలేకపోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చలేకపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇది ఇది నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో, ఇప్పుడు జరుగుతున్నది కరెక్ట్ కాదేమో, పొలిటికల్ విన్స్ మారుతున్నాయేమో అనేది ఆయనలో ఏర్పడలేదు కదా. ఎప్పుడు వచ్చింది ఆయనకి ఆ భయం? పవన్ కళ్యాణ్ గారు నందిగామ వస్తే ఎయిర్పోర్ట్లో మీరు ఇబ్బంది పెట్టారు, ఆయన బై రోడ్ వచ్చాడు, నందిగామలో మీరు ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. ఒక మనిషి వస్తుంటే మీరు 100 మందిని పెట్టాల్సిన అవసరం లేదు, మీరు 100 మంది పోలీసులను పెట్టేసి మీరు ఏదో చేయాలని చూస్తే హీ డిడ్ నాట్ ఈల్డ్. అవును, ఎందుకంటే ఆయన నటించడానికి రాలేదు, చేయటానికే వచ్చాడు. అసలు నేను వెళ్తున్నట్టుగా వెళ్తాను, నన్ను పోలీసు వాళ్ళు ఆపుతారు, అక్కడ నుంచి నేను తిరిగి వెళ్తానని రాలేదు ఆయన. ఎలా అయినా వెళ్ళాల్సిందే. చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు, రేపు ఒక పార్టీలో ధర్నా అనౌన్స్ చేస్తాం, వీళ్ళే వాళ్ళకి తెలిసిన పోలీస్ కానిస్టేబుల్ గారికో, ఎస్ఐకో, సిఏ గారికో ఫోన్ చేసి మాది ధర్నా ఉంటుంది, మరి మీరు జాగ్రత్త అని చెబుతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎటు వచ్చేసి మీరు హౌస్ అరెస్ట్ అండి, మీరు ఇక్కడే కూర్చోండి అంటారు. వాళ్ళు వీళ్ళు కూర్చుని కబుర్లు చెబుతూ, టీలు తాగుతూ, కాఫీలు దగ్గర కొన్ని 100 సందర్భాలు ఉన్నాయి కదా. అది నటించడం అంటే. కానీ చేయాలనుకున్న వాళ్ళు అలా చేయరు. తాడో పేడో తేల్చుకుందాం అనుకుని వచ్చాడు ఆయన. ఇది కరెక్ట్ కాదనుకున్నాడు. ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్కి, మన మధ్యలో ఉన్న ఒక సీనియర్ పొలిటీషియన్కి ఇలా జరగటం అనేది బాడీ పాలిటిక్కే మంచిది కాదు అనుకున్నాడు. వచ్చాడు, నందిగామలో మీరు ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు, మీరు యూత్ ఫోర్స్ చూశారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ ఉందో అక్రాస్ ద బోర్డ్, కుల మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రియాక్షన్ వచ్చిందో మీకు అర్థమైంది. కాబట్టి మీరు ఈల్డ్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళటం, రాజమండ్రిలో ఒక మానవతా దృక్పథంతో పెద్ద ఆయన అనుభవజ్ఞుడు, ఈ ఏజ్లో ఇలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి దీనికి పొలిటికల్గా రిటర్న్స్ ఎలా ఉంటాయో కూడా క్యాల్కులేషన్స్ వేసుకోకుండా, పార్టీలో కూడా ఏదో పెద్ద డిస్కషన్స్ పెట్టకుండా, తీర్మానాలు చేయకుండా ఆయన ఒక రిస్క్ తీసుకున్నాడు. మనం కలిసి పనిచేద్దాం, కలిసి ఎలక్షన్స్లోకి వెళ్దాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి చెప్పని ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు. చేసినందుకు జనసేన సైనికులు 100% ఆయనతో నడిచారు. 200% జనసేన అభిమానులు నడిచారు. అవును, జనసేన పార్టీకి ఉన్న సింపథైజర్లు నడిచారు. అక్కడే మీకు సినర్జీ వచ్చింది. అంటే ఇంతకు ముందు జరిగిన ఓటింగ్ కన్నా పర్సెంటేజ్ కూడా ఎక్కువ వచ్చింది. కాబట్టి అనుకున్న దానికంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే కాదు, కూటమి గెలవటమే కాదు, కూటమి చరిత్రలో ఒక హిస్టరీని క్రియేట్ చేస్తూ గెలిచింది. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఆర్గనైజేషను, తన కార్యకర్తలు, తన నాయకులు, వాళ్ళకున్న లిమిటేషన్స్, ఉన్న కాంపిటేటివ్ ప్రపంచం, వీటన్నిటిని అర్థం చేసుకుని లిమిటెడ్గా 21 సీట్లు చాలనుకున్నాడు, లేదా 2 ఎంపీలు అనుకున్నాడు. అంతవరకు గౌరవంగా కంటెస్ట్ చేశాడు. థంపింగ్ మెజారిటీ గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. కాబట్టి నాలాంటి వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు అప్పుడు ఏమనుకున్నాం, అరే ఈయన 21కి సెటిల్ అవుతున్నాడు, ఇంకో 5వ 10వ తీసుకుంటే బాగుంటుంది, ఇదంతా మొత్తం ఎలక్షనే బికాస్ ఆఫ్ హిమ్ జరుగుతుంది కదా, లేదంటే ఇంకా ఎనార్కీ ఉండేది కదా అని బయట ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. మీరు ఒక లీడర్గా ఒక బాధ్యత తీసుకుని, నేను తగ్గినా పర్వాలేదు, ఇది మొత్తం రిజల్ట్ పాజిటివ్గా రావాలని ట్రై చేశారు. అంతే కదా. ఆయన నేను గెలవాలని ట్రై చేసుకుంటే ఇంకా ఎక్కువ అడగాలి, అవును, లేదా ఇంకేదో డిమాండ్స్ పెట్టాలి. అట్లా కాకుండా నేను తగ్గినా మా వాళ్ళందరూ నా మాట విని తగ్గుతారు, మా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తగ్గుతాము, మీరందరూ కూడా దాన్ని గౌరవిస్తూ మనం టుగెదర్గా ప్రయత్నం చేయాలనుకున్నారు. చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత మీరు అడిగిన రెండో క్వశ్చన్ వస్తుంది. మరి ఈ గెలిపించిన కార్యకర్తలకి, జన సైనికులకి భాగస్వామ్యం ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎంత భాగస్వామ్యం ఉండాలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎంత భాగస్వామ్యం ఉండాలో, జనసేన కార్యకర్తకు కూడా అంతే భాగస్వామ్యం ఉండాలి. అంతేగాని మీకు నంబర్లు ఎక్కువ, మీకు నంబర్లు తక్కువ అని ఎవరైనా పిచ్చివాదన పెడితే అంతకంటే అనెతికల్ ఉండదు, అంతకంటే ఇమ్మోరల్ ఉండదు. ఎందుకంటే మీ నంబర్స్, మీ సైజు కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అన్నది మీరు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నంబర్స్ కాదు, పొటెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మీ సైజు ఆ రోజున హెల్ప్ చేయలే, పవన్ కళ్యాణ్ గారి కాంపిటెన్సీ హెల్ప్ చేసింది. కూటమిని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారి డేరింగ్ స్టెప్స్, డేరింగ్ డెసిషన్స్.
ఆ వెనకున్న యూత్ ఫోర్సు, అవును 175 నియోజకవర్గాల్లో కూడా 10,000, 20,000, 30,000, ఎలక్షన్లో కూడా ఫైట్ చేశారు. 50,000 మీకు ఓట్లు వేయటం ఒక ఎత్తు అయితే ఆ ఎలక్షన్ జరిగేలాగా చూడటం, అవును బూత్లో మానిటరింగు, బూత్లో సెక్యూరిటీ, బూత్ పక్కన సెక్యూరిటీ, ఊళ్ళో గొడవలు లేకుండా చేయటం, ఒక రకంగా మోస్ట్ పీస్ఫుల్ ఎలక్షన్ కూడా 2024 కదా. మోస్ట్లీ ఎవరి మ్యాక్సిమం వల్ల? పవన్ కళ్యాణ్ జన సైనిక్స్. అంతకుముందు చాలా ఎలక్షన్స్ చూశారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఫీల్డ్లో దిక్కు ముందు కూడా మీరు చాలా ఎలక్షన్స్ చూశారు కదా. అవును బీజేపీ ఎలక్షన్స్ చూసింది, టీడీపీ చూసింది, కాంగ్రెస్ పార్టీ చూసింది, అందరూ మనం చాలా 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 ఎలక్షన్స్ చూసాం. బూత్ క్యాప్చరింగ్లు చూసాం, రిగ్గింగులు చూసాం, కొట్టుకోవడాలు చూసాం, మర్డర్స్ చూసాం. ఏదైనా జరిగినా కూడా విత్ ఇన్ మరి షార్ట్ ఇంత సీ చేంజ్ జరగబోతున్న టైంలో 40% ఓట్లున్న ఒక బలమైన, అంటే ఇంత జరిగినా 40% ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అలాంటి 40% అంటే వాళ్ళు చాలా బలంగా అక్రాస్ ద స్టేట్ ఉన్నారు. అయినప్పటికీ ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్ జరిగింది కదా. దానికి కూడా క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి జన సైనికులకి 100% ఇవ్వాలి మనం. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే మేము ఇంత పెద్ద పార్టీ, మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటారు. పెద్ద పార్టీని బుచ్చి చౌదరి గారు ఓపెన్గా ఒకరోజు టీవీ లైవ్లోనే అన్నాడు, చందు మేము బస్తా ఒక గుప్పిడి తగ్గింది, అందుకు మేము జనసేనని అడుగుతున్నాం అన్నాడు. ఆ గుప్పిడి లేకపోతే మీరు తగ్గినట్టే కదా. అంతే మరి, బ్యాగ్ ఈజ్ నాట్ ఫుల్. ఇప్పుడు మీ బ్యాగ్ ఇంపార్టెంటా, గుప్పిడి ఇంపార్టెంటా? గుప్పిడే ఇంపార్టెంట్ కదా. అంతే మరి. ఏమండి మీరు అలా మాట్లాడతారు? ఒకవేళ అది ఇంపార్టెంట్ కాదనుకున్నారు అనుకోండి, మీ బ్యాగ్ని చించుకుని 10 బ్యాగులు సర్దుకోండి, మీరే వీలైతే రాజ్యాంగం మార్చుకోండి, మార్చుకోండి. మరి ఆ గుప్పిడి కోసం ఎందుకు ఈ ఆరాటం? తప్పు కదా. దట్ వాస్ ద ఫైన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంటర్నల్గా యు నో హౌ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ మంది. అవును, మనందరం పరిగెత్తున్నాం. ముందు ఎవడు దాటితే వాడు, ఆడు గుప్పిడితో దాటాడా మెతుకుతో దాటాడా ఇంపార్టెంట్ కాదు కదా. అలాంటప్పుడు మీకు గుప్పిడి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని మీ మాటల్లో మీరు అంటూనే, మీరు పవన్ కళ్యాణ్ గారిని చిన్న చేశారా పెద్ద చేశారా ఒక అంశం అయితే, మీరు ఇవాళ ఎంటైర్గా ఈ జరిగిన ఈ అరేంజ్మెంట్ మీద మీకు నమ్మకం కుదరకపోతే, మీరు నమ్మకపోతే, దానికి రెస్పెక్ట్ ఇవ్వడం మీకు కుదరకపోతే, థింగ్స్ విల్ నాట్ బి రోజీ. తప్పు కదా, తప్పు అవుతుంది, నైతికంగా తప్పు అవుతుంది, నైతికంగా తప్పు అవుతుంది. కాబట్టి జన సైనికుల్ని అన్ని స్టేజెస్లో, మీరు గ్రామాల్లో మీటింగ్స్ జరిగినా, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, మండల స్థాయిలో కానీ, ఇంకో స్థాయిలో కానీ, జన సైనికులు నేను జనసేన పార్టీ తరఫున అని వచ్చినప్పుడు ఆయనకి ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఇవాళ అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, మేము తెలుగుదేశం పార్టీ అంటే మేము ఏదో ఒక కాయిన్ తీసుకుని వెళ్తే మాకు అన్ని జరగాలని కోరుకున్నాడు కదా. డెఫినెట్గా జన సైనికులు కూడా అట్టాగే కోరుకుంటారు. అవును, నేను ఓటేసానండి, మై ఓట్ కౌంట్స్ ఎవ్రీథింగ్ అనుకుంటారు ఎవరైనా. అంతేగాని నన్ను తప్ప మిగతా వాళ్ళందరూ మీరందరూ చూసుకోండి, ఏ ఓటరు అనుకోడు, ఏ కార్యకర్త అనుకోడు, ఏ నాయకుడు అనుకోడు. మీరు అలా ఇంటర్ప్రిట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి జన సైనికులకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఈక్వేషన్ గౌరవించుకోవటం కూడా అవసరం. వాళ్ళు కూడా కావాలంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి జనసేన పార్టీ కార్యకర్తల్ని, జనసేన అభిమానుల్ని ఇన్వాల్వ్ చేసుకునేలాగా, కలుపుకునేలాగా, వాళ్ళకు కూడా వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ యాస్పిరేషన్స్. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ గారు చేసిన డిప్యూటీ సీఎం మినిస్ట్రీ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటికీ గతంగా ఎవరైతే మినిస్ట్రీస్ హ్యాండిల్ చేశారో దానికి ఇప్పటికి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? దెర్ ఇస్ ఎ క్వాలిటేటివ్ డిఫరెన్స్ అండి డెఫినెట్గా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సరే ఆయన మినిస్టర్ అవ్వబోతున్న టైంలో పలానా మినిస్ట్రీ పలానా పోర్ట్ఫోలియో ఆయనకి ఇస్తారని అనుకున్నప్పుడు చాలామంది పెద్దలు ఏమన్నారంటే, కాదు ఆయన స్టారు, ఆయన ఇంపార్టెంట్ లీడరు, ఆయన ఇది అదేని అన్ని పాజిటివ్గా చెప్తూ బాగా స్టార్ పోర్ట్ఫోలియో తీసుకోవాలి. స్టార్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే హోమ్ అని, రెవెన్యూ అని, ఫైనాన్స్ అని అలాంటివి తీసుకోవాలి, కానీ ఆయన ఇవి తీసుకోకూడదు అంటే సరే. అది ఆ రోజు అది పెద్ద డిస్కషన్ కాకపోయినా ఆ కన్సర్న్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో కూడా తొంగి చూస్తుంది. ఏమని,
మనం ఫైనాన్స్ తీసుకోవాలి కానీ, రెవెన్యూ తీసుకోవాలి కానీ, పవన్ కళ్యాణ్ గారు హోమ్ తీసుకోవాలి కానీ ఆయన ఏం తీసుకున్నాడు? ఏ వ్యవస్థ అయితే బాగా దెబ్బతిందని మనం అనుకున్నామో, పంచాయతీరాజ్ గత 5 సంవత్సరాల్లో లోకల్ బాడీస్ దెబ్బతిన్నాయి. పంచాయతీలకి ఫైనాన్స్ కమిషన్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా, ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు వెనక్కి తీసుకుని దారి మళ్లించారు. ఇవాళ ఇంతగా గౌరవప్రదమైనటువంటి సర్పంచ్ పొజిషన్లో ఉన్నటువంటి ఆ ఊరు పెద్ద, ఆ ఊరికి ఫస్ట్ ప్రథమ పౌరురాలు, వాళ్ళ చేతిలో పైసా లేకుండా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటా ఉంటారు కదా. అవును, గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటా ఉంటే మరి గ్రామాలు లేని, అంటే ఫౌండేషన్ లేని వ్యవస్థ ఎక్కడో పైన క్రియేట్ అవుతుందని ఎవరో మాట్లాడితే అది ఎలా నమ్మాలి మనం? అవును. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్లో ఉన్న అవకతవకలను సరి చేస్తూ లోకల్ బాడీస్ని పటిష్టం చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి, పీపుల్కి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అందేలాగా చేయాలంటే మనకి కావాల్సింది డెఫినెట్గా పంచాయతీరాజ్. పంచాయతీ గ్రామ సర్పంచులు అనుకోండి, గ్రామ పంచాయతీలు అనుకోండి, మండల పరిషత్తులు అనుకోండి, జిల్లా పరిషత్ అనుకోండి, ఇది 3 వంతుల ప్రాబ్లమ్ను సార్ట్అవుట్ చేస్తుంది మనం కరెక్ట్గా చేస్తే. మనకి 15 ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా వచ్చే డబ్బులు ఇవ్వాలి, మిగతా సోర్సెస్లో వచ్చే డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఎన్రేగా ప్రకారం వచ్చే డబ్బులు ఇవ్వాలి, అవి మిస్యూజ్ కాకుండా చేయగలగాలి. గ్రామీణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని మళ్ళీ మనం జాగ్రత్తగా జల్ జీవన మిషన్ ఉపయోగించుకుని అది చేయాలి. ప్రధానమంత్రి ఈ సడక్ యోజన ఉంది, గ్రామీణ సడక్ యోజన, గ్రామానికి మధ్యలో ఉన్న లింక్ రోడ్లు అవన్నీ చేసుకోగలగాలి. ఇవన్నీ చేయాలి అంటే కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకుంటూ, మన వెసులుబాటు ప్రకారంగా 10 రూపాయలు ఎక్కువ తెచ్చుకుంటూ, మన పలుకుబడిని ఉపయోగించి ఇంకో 10 రూపాయలు ఎక్కువ తెచ్చుకుంటూ, మనం గ్రామీణ వ్యవస్థని, మండల వ్యవస్థని, జిల్లా పరిషత్ వ్యవస్థని పటిష్టం చేసుకుంటే కదా మనం గుడ్ గవర్నెన్స్ ఇచ్చినట్టు. మనుషులకు సర్వీస్ చేస్తే కదా, వాళ్ళ రాకపోకలను మనం మెరుగుపరిస్తే కదా, వాళ్ళ శానిటేషన్ మెరుగుపరిస్తే కదా, వాళ్ళ స్కూల్స్ మెరుగుపరిస్తే కదా. ఇలా ఎటు చూసినా కానీ మీరు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నా, గ్రామాలు కళకళలాడాలన్నా, గ్రామ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలంటే మనం ఆ ప్లేస్లోనే కూర్చోవాలనుకున్నాడు. దానికి స్టార్డమ్ అవసరం లేదనుకున్నాడు. ఆయన కూర్చున్నాడు కాబట్టి ఇవాళ దానికి స్టార్డమ్ వచ్చింది. 100% ఆయన వల్ల ఆ పోర్ట్ఫోలియోకి స్టార్డమ్ వచ్చింది. గమనించండి. అవును, గతంలో ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరంటే ఎవరు చెప్పండి టక్కన? ఐ డోంట్ నో. గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటే ఎవరు? ఈవెన్ పంచాయతీరాజ్ శాఖ కూడా ఎవరు కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి ఏదో ఒక సీనియర్ లీడర్, పెద్ద లీడర్ అనేది పేరుకి ఇచ్చుకునేవాళ్ళే, కానీ వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు? రాజ్యాంగ పరంగా గ్రామ సభలు జరగాలని రాజ్యాంగం చెబుతుంటే గ్రామ సభలు మానేసి వీళ్ళు డికేట్స్ అయిపోయింది. అవును, పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, మనం అక్కడే మొదలెద్దాం అనుకున్నాడు, గ్రామ సభలని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, గిన్నిస్ రికార్డు కొట్టాడు, అందరినీ మోటివేట్ చేశాడు. గ్రామ సభలో జరిగిన విషయాలు ఫస్ట్ టైం కాస్త ఎమోషనల్గా అటు ఇటు ఉండొచ్చు. 1-2 మీటింగ్స్ అయిపోయిన తర్వాత 6 నెలలకు ఇంకోసారో, సంవత్సరానికి ఇంకోసారో మ్యాండేట్ చేశారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి జరగాలన్నారు. సంవత్సరంలో 2 సార్లు జరిగితే తప్పేం కాదు. అలాంటిది ఏదైనా చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే గ్రామ సభల్లో పెద్దలందరూ కూర్చుని, గ్రామస్తులందరూ కూర్చుని, మనకి ఎన్రేగా ఫండ్స్ ఎలా వచ్చినాయి, ఎలా వాడాము, మనకి డ్రైన్స్ ఎలా కట్టారు, ఏ కాంట్రాక్టర్ కట్టారు, ఎలా కట్టారు, రోడ్లు ఎలా వేసారు, మన స్కూల్ ఎలా ఉంది, మనకి ట్యాక్సెస్ ఎలా వస్తున్నాయి, మనకి ఎలా జరుగుతుంది, మన ప్రభుత్వం మన గ్రామంలో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళందరి మధ్యలో చర్చకు పెట్టారనుకోండి, మీకు అకౌంటబిలిటీతో పాటు ట్రాన్స్పరెన్సీ కూడా వచ్చేస్తుందా? 100% ట్రాన్స్పరెన్సీ. మరి ఈ 2 ఉంటేనే కదా మీరు గుడ్ గవర్నెన్స్ అంటున్నారు. అవును, సరే, మీ గుడ్ గవర్నెన్స్ కానీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాడు. గుడ్ గవర్నెన్స్ నేను సాధించాననేది రేపు 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఆయన మాట్లాడాలంటే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ ట్రూ లీడర్షిప్. 4000 కిలోమీటర్ల సిసి రోడ్లు, ఏజెన్సీ ప్రాంతాలకి రోడ్లు, ఏజెన్సీలో 80 ఏళ్ల క్రితం రోడ్లు. నేను దాదాపు 2004 నుంచి డైరెక్ట్గా ఉన్నాను. ప్రతిసారి ఏమంటారు మీరు, అక్కడ డోలీలో ప్రెగ్నెంట్ ఉమ్మని తీసుకెళ్తున్నారు, పేషెంట్ని తీసుకెళ్తున్నారు, అలా ఇలానే మనం ముసలి కన్నీళ్ళు కాచటమే. కానీ ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళి నిలబడి ఏమైంది దాంట్లో 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు మనం చేయలేమా? ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు బడ్జెట్ మాట్లాడుకుంటున్నాం, మన ప్రభుత్వాలు ఆ పార్టీ ముందడుగు వేయలేవా? వేయలే. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ రిస్క్ తీసుకుని ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే ఆ 26-30 కోట్లు పెట్టి ఆ రోడ్లు లేపిస్తే ఇప్పుడు మనకేంటి ఒక ధైర్యం వచ్చింది.
వాళ్ళల్లో ధైర్యం వచ్చింది. అసలు ఏ డ్రివెన్ డైవర్సిటీ కల్చర్ అని చెప్పి అనుకునే వాళ్ళం ఈ రోజుల్లో రోడ్లు లేక డోలీలు అంటే ఇట్స్ నాన్ సెన్స్. మరి వాట్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ వీఆర్ టాకింగ్? గవర్నెన్స్ అంటే మీకు నాకు గుంటూరులో వాళ్ళకి కాదు కదా, అవును, ఇట్స్ ఫర్ ద ఎంటైర్ పాపులేషన్. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్, ఎవరి కార్నర్ ఆఫ్ ద స్టేట్కి ఆ ఫలాలు అందాలి. అందించడంలో ఒక చోట ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, ఒక చోట తక్కువ ఖర్చు అవ్వచ్చు. మరి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సార్ ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ టార్గెటింగ్ క్వశ్చన్, లైక్ ప్రతిసారి కూడా పొలిటికల్ పార్టీస్ పవర్లోకి వచ్చిన తర్వాత కొట్టుకునే ఏకైక థింగ్ ఏంటంటే ఉచితాలు, ఉచిత పథకాలు. నిజంగా ఎంత మేరకు ఆ పథకాలు ఉండాలి? నిజంగా వీఆర్ క్రాసింగ్ ద లిమిట్సా? లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నింటినీ పక్కన పెట్టి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కూటమి ప్రభుత్వం. కేవలం సూపర్ 6 నుంచి కూడా 1-2 పథకాలు మాత్రమే అమల్లోకి వచ్చాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజలని తప్పుడు దారి పట్టిస్తాకి అదర్ పార్టీస్ అయితే ట్రై చేస్తున్నాయి. దాంట్లో క్వశ్చనే లేదు. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డిబేట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ న్యూస్ కావచ్చు, దే ఆర్ టార్గెటింగ్ అబౌట్ ద సూపర్ 6 అండ్ ద థింగ్స్. అంటే మనం అలా చూడొచ్చు, దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్లీ డెబ్ట్స్, రాష్ట్రాన్ని డెబ్ట్స్లో తీసుకెళ్తుందని చూస్తా, ఆర్ దే ఆర్ అగైనెస్ట్ టు డెవలప్మెంట్? ఏ విధంగా చూడొచ్చు? అంటే ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. అంత ఈజీగా చెప్పలేము. పొలిటికల్గా నేను ఈజీగా చెప్పేయచ్చు. ఇది అపోజిషన్ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు కరెక్ట్ అని నేను చెప్పేయచ్చు. మన డిస్కషన్ కూడా అయిపోద్ది 1 minute. ఐ థింక్ ఇట్స్ డీపర్ దెన్ దట్. మన వ్యూవర్స్ బెనిఫిట్లో కూడా కొద్దిగా మనం మాట్లాడదాం. నేనేమనుకుంటున్నానంటే, నేను కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిక్ మోడల్స్ 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి టాప్ డౌన్, అంటే ప్రభుత్వం కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం ద్వారా దాని బెనిఫిట్స్, దానివల్ల వచ్చే ఉపయోగాలు, ఎకనామిక్ బెనిఫిట్స్ స్లోగా ప్రజలకు వస్తాయి. కొద్ది టైం తీసుకోవచ్చు, వస్తాయి. ఇది సోషలిస్టిక్ మోడలు. ఎప్పటి నుంచో, మొదటి నుంచి కూడా టాప్ డౌన్ మోడల్ అన్ని దేశాల్లో ఉంది. కేన్సియన్ ఎకనామిక్స్ అంటారు దీన్ని. ఆయన ప్రపోజ్ చేసిన మోడలు. దేశం ఇబ్బందుల్లో ఉంటే, అమెరికా ఏదైనా ఇబ్బందుల్లో ఉందంటే, అమెరికన్ ప్రభుత్వం ఇట్ విల్ స్టార్ట్ పంపింగ్ మనీ ఇంటూ బిగ్ ప్రాజెక్ట్స్. ఆ స్టేట్లో, ఈ స్టేట్లో, ఆ కౌంటీలో, ఈ కౌంటీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మొదలేస్తారు. ఆ డబ్బులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, వాళ్ళు కొనుక్కునే సరుకులు, అదే అలా ట్రికల్ డౌన్ అవుతాయి. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో ఆ డబ్బులు కిందకు వస్తాయి. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే బాటమ్స్ అప్. ఓకే, అంటే ప్రభుత్వం నేను ఇది చేస్తానని అనవసరం లేదు. ప్రజల్లో పర్చేసింగ్ కెపాసిటీ పెంచండి, బయ్యింగ్ పవర్ పెంచండి. నాకు సపోజ్ మీరు పెడదాం అనుకున్నది, నాకు వస్తాననుకున్నది 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఒక 1000 రూపాయలు బెనిఫిట్ ఉంది. ఆ 1000 రూపాయలు నాకు ఇవ్వండి మీరు. నాకు ఇవాళ ఇలాంటి బొమ్మ కొనుక్కోవాలని ఉంది, నేను వెళ్ళి కొనుక్కుంటా. ఓకే, నాకు మిక్సీ కొనుక్కోవాలని ఉంది, బిజినెస్. అంటే ఏంటి? మీరు బాటమ్కి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు బాటమ్ విల్ ఇమీడియట్లీ యూజ్ ఇట్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఈ మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉందో చూసుకుంటూ ఆయా వస్తువుల తయారీకి కంపెనీలు సిద్ధమవుతాయి. ఓకే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు కదులుద్ది. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. బట్ గత 5 ఏళ్ళుగా చేసింది మీరు చెప్పినట్టు బాటమ్స్ అప్. కాబట్టి దాన్ని కంప్లీట్గా డిస్కౌంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని అదేదో తాయిలాలని, ఊరకని ఇచ్చేసారని, సోమరిపోతులు అయిపోయారని కూడా అలాంటి పదాలు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్, దానివల్ల కొంత మంచి జరిగింది. ఇబ్బందుల్లో కూడా పీపుల్ సస్టైన్ అయ్యారు. జనరల్ మార్కెట్ ఎకానమీ బాగుంది కాబట్టి, ట్యాక్స్ రెవెన్యూస్ బాగున్నాయి కాబట్టి మన స్టేట్ నంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మీరు టాప్ డౌన్ అనుకుంటూ మీరు ఎయిదర్ ఆర్ అనే దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. టాప్ డౌనే చేస్తాను అని ఎవరైనా గిరిగేసి కూర్చున్నారు అనుకోండి, ఇవాళ అవసరం ఉన్నాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకే, సో మనం ఎంతో కొంత దానికి కంపెన్సేట్ చేయాలి. కాబట్టి అనాదిగా సంక్షేమ పథకాల రూపంలో టాప్ డౌన్ అంటూనే కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కింద వాళ్ళని, అవసరం ఉన్న వాళ్ళని, ఇమీడియట్గా అవసరం ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేస్తూ సిస్టమ్ని నడిపారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాటిస్ఫై చేస్తుందంటారా? నడిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, నేను టాప్ డౌన్ కంటే కూడా బాటమ్స్ అప్ వైపు ఎక్కువ మొగ్గుతాను అన్నాడు. కాబట్టి మనం అనుకుంటున్న రోడ్లు ఇవి కొన్ని ఆగినాయి.
ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వాదన ఏముంది, మేము మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాము, మేము హాస్పిటల్ స్టార్ట్ చేసాము, మేము పిహెచ్సీలు బాగు చేసాము, మేము నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసాము, కొంత ఉంది, మనం కొన్ని రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు వేసాము. రియాలిటీలో వాళ్ళు కూడా 100% డెవలప్మెంట్ని ఆపలేదు. అలాగే నీకు నాడు నేడు స్కూల్స్లో కనిపిస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో కనిపిస్తుంది, ఇంకో దాంట్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? బ్యాలెన్స్ కాలేదు. బ్యాలెన్స్ కావటం అంటే ఏంటంటే నేను ఇటు మొగ్గుతానన్నా తప్పే, ఇటు మొగ్గుతానన్నా తప్పే. మధ్యలో మిడిల్ క్లాసు సఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం? మీరు పైన చేసేవి కొన్ని చేస్తూ ఉండాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బిల్డింగ్స్ అలాంటివి కొన్ని చేస్తూనే ఉండాలి, రోడ్లు వేస్తూనే ఉండాలి. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్లో కొంతమందికి పని ఉంటుంది, కొంతమందికి మనం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పని అయిపోద్ది. కొంతమందికి బాటంలో మీరు ఈ సహకారం అందించాల్సిందే. ఇవాళ రేషన్ అందరికి ఇస్తున్నారు, ఏజ్డ్ పీపుల్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి పెన్షన్ ఇస్తున్నారు. ఇవి సంక్షేమ పథకాలు ఇమీడియట్ అవసరాలని సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి. సూపర్ 6 ఒకటి ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్ ఎవరికన్నా ఇంట్లో ఇబ్బంది ఉన్న కొంతమంది మహిళలకు అది కూడా ఉపయోగపడుతుంది. సో సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ కాసేపు అంతవరకు ఆగి కొద్దిగా పైనుంచి కూడా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటూ వేరియస్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉద్యోగ కల్పనలు, స్కిల్ డెవలప్మెంటు, యూత్ని తయారు చేయటం, యూత్ని ఎంపవర్ చేయటం, ఇలా మనం ఆలోచించామనుకోండి, ఒక 2, 3, 4 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇది మనకి సంపద పెరుగుద్ది, వెల్త్ పెరుగుద్ది. ఇంకొద్దిగా మనం దీన్ని పెంచుదాం, ఇది పెరుగుతున్న కొద్దీ దీన్ని కూడా పెంచుదాం, ఇది పెరుగుతున్న కొద్దీ దీన్ని కూడా పెంచుదాం అనే అప్రోచ్లో కూటమి ప్రభుత్వం ఉంది, విచ్ ఈజ్ ఆల్సో జస్టిఫైడ్. అది బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? ఇది ద డిస్కషన్. నా పాయింట్ ఏంటంటే ద డిస్కషన్ ఈజ్ నాట్ అబౌట్ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్. బోత్ ద డిస్కషన్ ఈజ్ అబౌట్ ఎ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ ఎ బ్యాలెన్స్డ్ వెల్ఫేర్. ఓకే, ఈ రెండు చేస్తేనే మీరు 100% ఆఫ్ ద పాపులేషన్ని మీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోగలరు. నేను ఇది చేశాను కాబట్టి ఇది చేయనన్నా తప్పే, నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది చేయనన్నా తప్పే. కాబట్టి ఈ సూపర్ 6 అనేది ఎక్కడ మీకు ఎలక్షన్స్కి ముందు చేసిన ఆలోచనలో ఇక్కడ పీపుల్ ఆర్ హెవీలీ బ్యాంకింగ్ ఆన్ వెల్ఫేర్ అనుకున్నారు. కాబట్టి వెల్ఫేర్ అవసరం ఉందేమో, మనం చేయగలమేమో అనే ఉద్దేశంతో చేశారు. ఇక్కడికి వచ్చినాక ఒక స్టార్క్ రియాలిటీ ఏంటంటే అవసరం ఉండొచ్చు, అవసరంలో కొంతవరకు కొంత వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండొచ్చు, కానీ మనం చేయటానికైతే ఇమ్మీడియట్గా కెపాసిటీ లేదని అర్థమైంది. నువ్వు కెపాసిటీ లేదు అని అర్థమైన తర్వాత నేను ఇది చేస్తానని మొండి పట్టు కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ అస్తవ్యస్తంగా తయారవుతుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు డూ ఎ బ్యాలెన్స్, జస్టిఫైడ్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు మీరు అట్ట అన్నారు కాబట్టి ఎందుకు చేయరు, మీరు ఇట్ట అన్నారు కాబట్టి ఎందుకు చేయరు అంటే అట్ట అన్నాం కాబట్టి చేయటానికి చేయలేకపోవడానికి ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషనల్ డిఫికల్టీస్ను కూడా ప్రజానీకానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి దావోస్తో ఏపీకి ఒరిగింది ఏంటి? దావోస్ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మనం వెళ్ళాము, అందరితో మాట్లాడడానికి అవకాశం, మనం ఇక్కడ ఒక స్టేట్ ఉన్నాము, మా దగ్గర ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయని మన గురించి మనం చెప్పుకుంటాము. వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్స్ ఏమైనా ఉంటే మనకు చెప్తారు. ఎక్కడన్నా మ్యాచ్ ఉంటే మనం ఇన్వైట్ చేస్తాము, కొన్ని రాయితీలు ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము, అది ఏదో చేస్తాము, వాళ్ళు వస్తారు. సో ఒక పర్టికులర్ మీటింగ్లో పని అయినంత మాత్రాన, ఒక పర్టికులర్ మీటింగ్లో పని అవనంత మాత్రాన అదేదో ప్లస్ అనో మైనస్ అనో మనం అంత డ్రాస్టిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం మంచి జరిగినప్పుడు గ్లోరిఫై చేస్తున్నాం, అంత మంచి జరిగినప్పుడు ఏమో డిసప్పాయింట్ అవుతున్నాం. బట్ ద రియాలిటీ ఈజ్ రియాలిటీ. బట్ బయట ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసరికి 150,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని ఆయన స్టేట్ చేశారు. అలాగే మహారాష్ట్ర సీఎం కూడా సేమ్ స్పాంటేనిటీలో వాళ్ళు కూడా స్టేట్ చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఇంత విజన్ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఐటీ మినిస్టర్ని ట్రోల్ చేశారు, గుడ్ మినిస్టర్ అని, చలిపడుతుందని చెప్పన్నారు. అలాంటిది ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఎందుకు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు? అందుకనే ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని. మనం జాగ్రత్తగా ఎప్పుడు ఎవరైనా సరే, ఏ పొలిటీషియన్ అయినా ఏ స్థాయిలో ఉన్నా కానీ రేపు అనేది ఒకటి ఉంటుందని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఓకే, అందుకనే బ్యాలెన్స్డ్గా ఉండాలంటుంది.
ఇప్పుడు మనకి మంచి జరిగినప్పుడు మనం మాట్లాడేసేస్తే మరి రేపు అది జరగలేదనుకోండి మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా. దావోస్ థీమ్ అది కాదు కదా. అంటే ప్రజలకి దీనికి కొంచెం వివరించి చెప్పండి. ఇప్పుడు మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్రలో మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ద రొబస్ట్, ప్రాబ్లీ ద బెస్ట్. గుజరాత్, మహారాష్ట్ర రెండు కూడా వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా మిగతా ఏ రాష్ట్రంలో లేవు. వాళ్ళు ఆల్రెడీ వెల్ డెవలప్డ్ స్టేట్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మల్టిపుల్ పాకెట్స్లో వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఈకోసిస్టమ్ ఉంది కాబట్టి, ఫ్లరిషింగ్ ఈకోసిస్టమ్ ఉంది కాబట్టి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఈకోసిస్టమ్ ఉంది కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అటువైపు చూడటం సహజం. ఓకే, ఆ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని 10 మంది దగ్గరికి వెళ్ళి మేము ఇలా పలానా కొత్త సిటీలో మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ MIDC తరఫున డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 1000 ఎకరాలు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, కొత్త వాళ్ళకి అది గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపిస్తుంది. అలాగే మనం తెలంగాణ చూసాం. మనం మన రాష్ట్రం విడిపోవడానికి, మనం బాధపడటానికి కూడా కారణం హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మరి మీకు అంత పెద్ద ఏరియాలో ఒక మెట్రోపాలిటన్ సిటీ రెడీ అయ్యి ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్స్ ఆల్రెడీ ఉన్నాయి. BHEL లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాటికి అనుబంధ సంస్థలు వందల సంఖ్యలో ఉన్నాయి. నీకు ఒక మంచి ఐడియా ఉంది, ఒక కొత్త ఐడియా ఉంది, ఏదో మెషిన్ టూల్ పెట్టుకుని మేము ఏదో చేయాలి, కొత్తగా మెషినింగ్ షాప్ పెట్టాలని అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ వెళ్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు మన దగ్గరికి ఎవరు రావాలి? మన దగ్గర ఇంకా ఈకో సిస్టమ్ డెవలప్ కాలా, అయ్యింది విశాఖపట్నంలో అయింది. విశాఖపట్నంలో డెఫినెట్గా వీ హ్యావ్ రీజనబుల్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కానీ ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్దవి అనుబంధ విభాగాలు తక్కువగా ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం కొత్తగా వచ్చే వాళ్ళని డైరెక్ట్గా మీరు విశాఖపట్నం రాండి అని మార్కెట్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బంది. మీరు చెప్పిన పాయింట్కి నేను అగ్రీ చేస్తాను. బట్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చిద్దేమో ఆలోచించి ఆగుంటారా? లోకేష్ బాబు గారు పదే పదే ఆ మాట అంటున్నాడు. ఏది కొంతమంది ఇండస్ట్రీస్లు నన్ను ఆ మాట అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫ్యూచర్లో సీఎం కాడని మీరేమన్నా రాసిస్తారని అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. కౌంటర్ ప్రొడక్టివ్ ఆ మాట అనాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే రాజకీయాల్లో, డెమోక్రసీలో ఎవరెవరికి ఏం గ్యారెంటీలు ఇవ్వరు. రైట్ నౌ వీ హ్యావ్ వెరీ గుడ్ సిస్టమ్. ఏదైనా సిస్టంలో ఉన్న చిన్న చిన్న కింగ్స్ ఉంటే మేము సరి చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ బాగుంది, మ్యాన్ పవర్ మాకు బాగుంది, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మోస్ట్లీ డీసెంట్ పీపుల్, క్రైమ్స్ తక్కువ ఉన్నాయి. మీకు అవసరమైతే మీకు సహాయపడటానికి మీకు ఏదైనా ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైన్స్ ఏర్పాటు చేయడంలో APIC కింద మేము ఉన్నాము, మేము హెల్ప్ చేస్తాము. ఇలాంటి పిచ్ ఇచ్చారనుకోండి, మీరు ఇలా మాట్లాడారనుకోండి, మీకు ఆ మాట రాదు కదా. ఆ మాట రాదు కదా. ఇప్పుడు ఆ మాట వచ్చినా రాకపోయినా మనం ఆ మాట బయటకు చెప్పామనుకోండి, ఇది కౌంటర్ ప్రొడక్టివే కదా. ఇప్పుడు ఈ మాట విన్న రెండో వాడికి డౌట్ వస్తుంది. అంటే ఏంటి? ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారో వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి, వాళ్ళు మేమేం చెప్పలేమంటున్నారు కాబట్టి, మరి అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది కదా. అవును. ఐ థింక్ ఆయన మనసులో మాట ఉన్నట్టుగా చెప్పడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిందేమని నాకు అనిపిస్తుంది. ఇది గత ప్రభుత్వం మీద ఆశపడి రారు, ఇంకో వచ్చే ప్రభుత్వం మీద భయంతో ఎవరు ఆగిపోరు. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, మనం చక్కగా గవర్నెన్స్ ఇస్తున్నాం, లా అండ్ ఆర్డర్ బాగుంది, స్టేట్లో మ్యాన్ పవర్ బాగుంది, నెంబర్ ఆఫ్ కాలేజెస్ బాగున్నాయి, స్కిల్ సెంటర్స్ పెడుతున్నాం, మీకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం సింగిల్ విండోలో క్లియరెన్సెస్ ఇచ్చేస్తాయి, మీకు తోడుగా ఉంటాం. ఐ థింక్ దట్ విల్ కన్విన్స్ సమ్ పీపుల్. 10 మంది వస్తే కానీ మిగతా 90 మంది రారు. అంతే, 100%. ఇప్పుడు మనం ఫస్ట్ 10 మంది దగ్గరే మనం మాకు ఎందుకు 100 మంది రావట్లేదని అడిగామనుకోండి, రారు. మనకు ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కావాలి. ఇట్స్ ఎ న్యూ స్టేట్. అదే కదా మనకున్న ప్రాబ్లము. అది మనకి ఇవాళ వచ్చిన ప్రాబ్లం కాదు. మనం డివిజన్లో 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రోజు నుంచి కూడా మనకు ఆ ప్రాబ్లం ఉంది. మనకి ఇండస్ట్రియల్ బేస్ తక్కువ ఉంది. దాన్ని తెచ్చుకోవాల్సిన ప్రయత్నం ఆ ప్రభుత్వంలో చేశారు, తర్వాత వాళ్ళు చేశారు, మనము చేయాలి, మన తర్వాత వాళ్ళు చేస్తారు. సో ఇది ర్యాట్ రేస్ కాదు. ఇది ఆ ప్రభుత్వం మీద బ్లేమ్ చేస్తే నాకైతే ఒరిగేది లేదు, నన్ను బ్లేమ్ చేసుకుంటే, నన్ను ఆకాశంలో ఎత్తుకుంటే నాకు ఒరిగేది ఏమీ లేదు. సో రియలిస్టిక్గా మాట్లాడితే మనం రియలిస్టిక్గా దావోస్లో సీఎం గారు అన్నట్టుగా అది నెట్వర్కింగ్ సెషన్ ఫర్ ఎవ్రీబడి. ఫస్ట్ నెట్వర్కింగ్ సెషన్స్, రెండోది బై ప్రోడక్ట్గా కొన్ని MOUలు జరగవచ్చు.
అంతేగాని నేను ఎంఓయూలు ఇస్తేనే నేను దావోస్కు వస్తాను అనేది కూడా కరెక్ట్ వాదన కాదు. మనం ఒక ఆశాభావంతో 10 మందిలోకి వెళ్ళి కూర్చుంటాం, ఏదేదో జరుగుతూ ఉంటాయి. మన వ్యాపారానికి సంబంధించో, మన ఫ్యామిలీకి సంబంధించో, మన అబ్బాయి వాళ్ళ చదువులకు సంబంధించో, వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించో ఒక మంచి మాట జరుగుద్ది అక్కడ. అలాగే కదా సొసైటీ నడవాలి. అంతే. మరి మనం విజయవాడలోనే కూర్చుందాము, కంపెనీలు అయ్యే వస్తేలే, మనం ఉత్తరాలు రాస్తే సరిపోద్దులు అనుకుంటే, ఇన్ పర్సన్ ప్రజెంటేషన్, సీయింగ్ సంబడి ఇన్ పర్సన్, ఎక్స్ప్లెయినింగ్ సంబడి ఇన్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ మోర్ వాల్యుబుల్ దాన్ డూయింగ్ పేపర్ వర్క్, ఓకే, టాకింగ్ త్రూ ఫోన్స్. కాబట్టి ఆ ప్రయత్నం అన్ని ప్రభుత్వాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో మొదటి నుంచి కూడా యాక్టివ్గానే ఉన్నాడు, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఆ అవుట్కమ్ ఇమీడియట్గా ఎస్ఆర్నో అయినప్పటికీ, వచ్చినా రాకపోయినా, ఐ థింక్ ఈ ట్రిప్ వల్ల అవుట్కమ్ డెఫినెట్గా వస్తుంది, మనకి ఓకే వస్తుంది. అంటే లేట్ అయినా బాగుంటుంది అంటారు. డెఫినెట్గా వస్తుంది. సరే, అది మన స్టేట్లో మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక్కడ హౌ ఫ్లెక్సిబుల్ వీఆర్ అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి స్టేబుల్ వీఆర్, మన గవర్నెన్స్ ఎంత బాగుంది, మన ఈ కక్షలు, కార్పణ్యాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఇన్స్టెబిలిటీ ఇన్ పొలిటికల్ సిస్టమ్, ఇన్స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి పసిగట్టారు అనుకోండి, డెఫినెట్గా ఇన్వెస్టర్ విల్ హ్యావ్ అప్రహెన్షన్స్. మనం దీన్ని ఎంత బ్రాడ్గా, ఎంత స్టేబుల్గా, ఎంత ఎక్స్పాన్షన్, బట్ దానికి స్కోప్ లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రారు. మీకు గుడ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది స్మెల్ లాంటిది, వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మీకు యూ కెన్ ఫీల్ ఇట్ త్రూ యువర్ సెన్సెస్. కాబట్టి ఇవాళ మనకి ఆ స్టేట్లో పరిస్థితులు బాగున్నాయా లేదా? మన బీహార్ అనగానే బీహార్ని ఎంత డ్యామేజ్ చేశారు, అందరం చేసాం, తెలుసో తెలియకో. ఎందుకని అది నిజమని నేను అనుకోవట్లా. బీహారీస్ బ్యాడ్ పీపుల్ అని నేను అనుకోవట్లా, కానీ దానికి ఒక ఇమేజ్ని క్రియేట్ చేశారు. అక్కడ ఏదో ఉంటారు, అంత చదువుకోని వాళ్ళు ఉంటారు, రఫ్ అండ్ టఫ్ పీపుల్ ఉంటారు, మర్డర్స్ జరుగుతాయి, గోండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా దానికి ఉన్న రిసోర్సెస్కి, న్యాచురల్ రిసోర్సెస్కి బీహార్ ఈజ్ సపోజ్ టు బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్. వాళ్ళ పంటలు కానివ్వండి, వాళ్ళకి పండే మిర్చి కానివ్వండి, అలాంటిది ఇలాంటి రాంగ్ టాక్లో పడిపోయి బీహార్ నిజంగానే పొలిటికల్లీ మిస్మేనేజ్ అయిపోయి, నిజంగానే బ్యాడ్ గవర్నెన్స్ సైకిల్స్లోకి వెళ్ళి కొన్ని సైకిల్స్లో ఇబ్బంది పడింది కాబట్టి అది ఇబ్బంది పడింది. అలాగే ఏ రాష్ట్రాన్ని కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ను కూడా కొన్ని సిచ్యువేషన్స్లో డ్యూ టు దర్ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి 5 years ఆ బ్యాడ్ సైకిల్లోకి వెళ్ళిందని మనం మనస్ఫూర్తిగా నమ్మామనుకోండి, కంప్లీట్గా దానికి ఆపోజిట్ చేసి మీరు ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కూటమి. ఆయన ఏదైతే తప్పు చేశాడని మనకు అనిపిస్తుందో, దానివల్ల మన ఇమేజ్ దెబ్బతింది అనిపిస్తుందో, దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తూ, దాన్ని కరెక్ట్ చేస్తూ, నో, ఆంధ్ర ఈజ్ నాట్ నోన్ ఫర్ దట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ మ్యాన్ పవర్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ పీపుల్, గుడ్ డెవలప్మెంట్. ఇది మనం చెప్పగలగాలి. మరి మీకు ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను, 5 years ఎట్టగొట్ట గడిచిపోద్దులే, ఈజ్ నాట్ గవర్నెన్స్. దట్ ఈస్ నాట్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మీకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ ప్రశ్నలు, వీటికి సమాధానాలు ఎత్తుక్కోవటం, మీ పార్టీల్లో ఉన్న కేడర్కి ఇది అర్థం కావడం, వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో అలా పనిచేయటం, ప్రజల దగ్గరికి ఇలాంటి మంచి వార్తలు తీసుకెళ్ళాలి, మంచి ప్రయత్నాలు చేయాలి, మంచి జరిగేలాగా, గుడ్ గవర్నెన్స్ జరిగేలాగా సహకరించాలి. ఇట్స్ ఎ 2-way ప్రాసెస్. పొలిటీషియన్ alone cannot do it, people will not be able to do it, అపోజిషన్ కెనాట్ స్టాప్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. రెండు ప్యారలల్గా తీసుకెళ్తే బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ ప్రయత్నం చేస్తుంటే అపోజిషన్ వాళ్ళు అడ్డు పడుతుంటే దే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ అపోజిషన్. ఓకే, వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. యాక్షన్ లేకుండా ఎట్లా కుదురుతుంది?